హాయ్ ఫ్రెండ్స్, అవరి ఇవాళటి వీడియోలో ఏం చేయబోతున్నామంటే ఐక్యార్కి సంబంధించిన వీడియో చేయబోతున్నాము. ఐక్యార్ అంటే ఏంటి, ఈ ఐక్యార్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్తోని మనకు లాభం ఏంటి, దాంట్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏది, దీనికి సంబంధించిన బ్రౌచర్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి డౌట్స్ కానీ, దీనికి సంబంధించినటువంటి ఏ కంపెనీ వాళ్ళు, ఏ ఏజెన్సీ వాళ్ళు దీనికి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు, సో దీనికి అప్లై చేయడానికి మనము ఏ సైట్లోకి వెళ్ళాలి, ఏమేమి డీటెయిల్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో డిస్కస్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, సో మీకు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఏదైతే రెడ్ కలర్ బటన్ ఉందో ఈ రెడ్ కలర్ బటన్లో మీరు క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేస్తారు. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఏ వీడియో చేసినా కూడా అందరికన్నా ముందుగా మీ మెయిల్ రూపంలో అప్డేట్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది. అలాగే ఇక్కడ ఏదైతే లైక్ ఉందో ఈ లైక్ క్లిక్ చేయడం ద్వారా ఇంకా దానిపైన ఆ టాపిక్ పర్టికులర్ టాపిక్ పైన ఇంకా ఎక్కువ వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక మా పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఐక్యార్ ఏంటంటే మనకి ఇండియా లెవెల్లో అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్లో జాయిన్ కావడానికి అని చెప్పేసి వాళ్ళు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఐక్యార్ ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇది అగ్రికల్చర్కి సంబంధించిన రీసెర్చ్, అగ్రికల్చర్కి సంబంధించిన కోర్సెస్, అలానే ఇండియాలో ఉన్నటువంటి అన్ని అగ్రికల్చర్ రిలేటెడ్ కాలేజెస్ కానీ యూనివర్సిటీ కానీ హెడ్ అనమాట. అంటే ఇప్పుడు ఆల్ ఇండియన్ కాలేజెస్కి హెడ్ ఏంటంటే ఏఐసిటి, అలానే అగ్రికల్చర్ రిలేటెడ్ కాలేజెస్కి యూనివర్సిటీకి హెడ్ ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు యూజీ, పీజీ అండ్ పిహెచ్డికి సంబంధించిన నోటిఫికేషన్ ఇండియా వైడ్గా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో ఈ ఐక్యార్ ఎగ్జామ్తో ఏంటంటే నీట్తోని మనం ఏదైతే మెడికల్ కాలేజెస్ అంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజెస్లో జాయిన్ కావడానికి నీట్ ఎగ్జామ్ వెళ్ళను, జేడబ్ల్యూ ఎగ్జామ్ వెళ్ళను, ఇండియాలో ఉన్నటువంటి ఆల్ అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్కి సో వీళ్ళు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అంటే స్టేట్ బోర్డు వాళ్ళు వేరే కండక్ట్ చేసుకుంటారు, అలాగనే సెంటర్ వాళ్ళు కూడా వేరే కండక్ట్ చేస్తుంటారు. సో వీళ్ళు ఏ ఎగ్జామ్ అయినా కూడా మనం దాంట్లో జాయిన్ కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో వచ్చేసి 100 సీట్స్ ఉన్నాయి అనుకోండి, ఒక 15% సీట్స్ వచ్చేసి ఐక్యార్ వాళ్ళు ఫిల్ చేస్తారు. సో ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్, ఎంపీసీ కానీ బైపీసీ కానీ చేస్తున్నారో సో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది అంటే యూజీలో చేయడానికి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అంటే మీరు వచ్చేసి లోకల్ స్టేట్ నుంచి జాయిన్ కావచ్చు, లేదంటే ఐక్యార్ నుంచి జాయిన్ కావచ్చు. కాబట్టి మీరు అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఐక్యార్కి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను. ఇక్కడ చూడండి, ఐక్యార్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ అడ్మిషన్ యూజీ, పీజీ అండ్ పిహెచ్డి. సో దీనికి సంబంధించి ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లింక్ క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ ఓపెన్ అయింది. ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్లో ఏంటంటే ఈ ఐక్యార్ అనే ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఎన్టీఏ వాళ్ళు, నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ ఇవి. సో మనకు సంబంధించి అంటే ఈ ఐక్యార్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అఫీషియల్ లింక్ ఏదంటే ఇక్కడ ఉంది చూసారా, NTAR-ICAR.NSC.in. ఈ సైట్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ సైట్ ఓపెన్ చేస్తే సైట్ ఓపెన్ చేసాక కూడా అడ్రస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, NTAR-ICAR.NSC.in. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి అప్లికేషన్కి సంబంధించి ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మనకు ఈ వెబ్సైట్లోనే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూస్తే బులెటిన్ బోర్డ్స్ అని చెప్పేసి మనకు 3 డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి యూజీ, పీజీ అండ్ పిహెచ్డికి సంబంధించి. సో ఈ బులెటిన్ బోర్డు కూడా ఒకసారి క్లియర్గా చదవండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది, థంబ్ ఇంప్రెషన్ ఫర్ యూజర్ ఫర్ ఫిల్లింగ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఐక్యార్ 2019 షుడ్ బి లెఫ్ట్. అంటే మెయిల్ అయితే కనుక లెఫ్ట్ థంబ్ ఇవ్వాలి, ఒకవేళ ఫీమేల్ అయితే కనుక రైట్ థంబ్ అనేది ఇవ్వాలి. సో అంటే దాంట్లో మనం ఇమేజెస్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది, అంటే ఫోటో, మీ థంబ్, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఫీమేల్ అయితే కనుక రైట్, ఒకవేళ మేల్ అయితే కనుక లెఫ్ట్ థంబ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంది. సో ఇది క్లిక్ చేయండి ఎవరైతే ఇప్పుడు యూజీకి అప్లై చేద్దాం అనుకుంటారో. ఇక్కడ వచ్చేసి న్యూ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చెప్పేసి ఉంది. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ కానీ లేకపోతే మళ్ళీ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం ఇది యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి మనం న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ అప్లై అయిన బటన్ ఉంది కదా, ఈ న్యూ రిజిస్ట్రేషన్, న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో అప్లై అయిన బటన్ ఉంది. అప్లై అయిన బటన్ క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఇమేజ్, ఫీ అంటే 4 స్టెప్స్లో మన అప్లికేషన్ ఫామ్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి జనరల్ వాళ్ళు అంటే జనరల్, ఓసీ, బీసీ వాళ్ళు వచ్చేసి 700 రూపీస్. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ట్రాన్స్జెండర్ అయితే కనుక వాళ్ళకు 350 రూపీస్ ఆన్లైన్లో పేమెంట్ చేయాలి. సో ఇది వచ్చేసి నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు ద్వారా మనం పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చెక్ చేసుకొని ఐ హ్యావ్ డౌన్లోడ్ బులెటిన్ బోర్డ్ అని చెప్పేసి ఇవన్నీ ఫర్ ప్రొసీడ్ అండ్ డాక్యుమెంట్ ఉంది. ప్రొసీడ్ అనే బటన్ ఉంది, ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే
ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, క్యాండిడేట్ డీటెయిల్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ కూడా యాజ్ ఫర్ ఎస్ఎస్సి ఎంటర్ చేయాలి. ఇక్కడ టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఉంది. ఎగ్జామ్ రోజు మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదైతే ఐడి ప్రూఫ్ తీసుకెళ్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ పాన్ కార్డు కనుక తీసుకెళ్తే పాన్ కార్డు సెలెక్ట్ చేసుకొని పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ జెండర్ ఇవన్నీ కూడా పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్, అలాగే ఇక్కడ పాస్వర్డ్ కూడా మీరు చూజ్ చేసుకోండి. ఆ పాస్వర్డ్ కూడా ఒక 5 పాయింట్స్ ఇచ్చారు. 5 పాయింట్స్ ప్రకారంగా మీ పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ పిన్ అని చెప్పేసి ఇక్కడ ఏదైతే క్యాప్చా నెంబర్ ఉందో క్యాప్చా నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి. సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత సో మనకు ఒకసారి కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. సో ఫైనల్ సబ్మిటా కాదా అని చెప్పేసి. ఒకవేళ ఫైనల్ సబ్మిట్ కాకుండా మీకు ఏమైనా మిస్టేక్స్ అన్నాయి అనుకోండి, ఇక్కడ అవన్నీ డీటెయిల్స్ అని కరెక్ట్ చేసుకొని ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పేసి ఫైనల్ సబ్మిట్ అని క్లిక్ చేస్తే టోటల్ డాక్యుమెంట్ మళ్ళీ ఒకసారి వ్యూ అవుతుంది. వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇన్షూట్ చేసుకొని మీరు ఫైనల్ సబ్మిట్ అనేది క్లిక్ చేయడానికి ట్రై చేయండి. సో ఫైనల్ అంటే మనకు ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ కూడా మనకు జనరేట్ అవుతుంది. ఈ అప్లికేషన్ నెంబర్ బేస్ చేసుకొని మనం అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్ చేయాల్సి వస్తుంది. అప్లికేషన్ ఫామ్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేశానో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక వ్యూ అవుతాయి. ఇవైతే ఇంతకుముందు ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేసామో ఆ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసుకోండి. అలాగే అప్లైడ్ ఫర్ యూజీ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చే మేజర్ సబ్జెక్ట్ గ్రూప్ అని చెప్పేసి మీరు బయాలజీయా, మ్యాథ్సా, ఫిజిక్సా, అలానే సబ్జెక్ట్ అటెంప్టెడ్. ఇక్కడ పీసీబీ అంటే ఏంటంటే పీసీఎం అంటే ఇక్కడ పీసీ అంటే ఫిజిక్స్, సి అంటే కెమిస్ట్రీ, బి అంటే బయాలజీ, ఎం అంటే మ్యాథమెటిక్స్. ఇది అంటే దానికి సంబంధించిన కోర్స్ అన్ని కూడా ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్లో ఉన్నాయి. అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకు ఒక 4 సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ 4 సెంటర్స్ కూడా ఏవి అనేది కూడా ఈ డాక్యుమెంట్లోనే ఉన్నాయి. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేస్తే మీకు ఎస్ఎస్సీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి. సో ఇంటర్మీడియట్లో మీకు ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఇయర్, ఒకవేళ మీరు సెకండ్ ఇయర్ అయిపోయినట్లయితే సెకండ్ ఇయర్ మార్క్స్ కూడా ఎంటర్ చేయండి. ఏ ఇయర్లో అయిపోయింది అంటే 2016లోనా 17లోనా. సో మీకు ఒకవేళ 2019 వాళ్ళకి ఏంటంటే సెకండ్ ఇయర్ రిజల్ట్ ఇంకా రాలేదు కాబట్టి సో వచ్చిన తర్వాత అప్లై చేయండి. ఒకవేళ రాకపోయి ఉంటే మీరు ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ కూడా ఎంటర్ చేయొచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఇలా మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఏదైతే క్యాప్చా నెంబర్ ఉందో ఆ క్యాప్చా నెంబర్ వేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ ఫైనల్ సబ్మిట్ అడుగుతుంది. మళ్ళీ ఇవన్నీ చెక్ చేసుకొని ఓకే చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అప్లోడ్ ఇమేజెస్. అప్లోడ్ ఇమేజెస్లో ఇందాక మీకు చెప్పాను, ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచరు, తంబు. ఈ తంబు అయితే వచ్చేసి మెయిల్ ఏంటిది, ఫీమేల్ ఏంటి, లెఫ్ట్ తంబా, రైట్ తంబా అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇమేజెస్కి సంబంధించి 10 నుంచి 200 KB ఫోటో, 3 KB నుంచి 30 KB వరకు మనకి తంబు ఉండాలి, 4 KB నుంచి 30 KB వరకు సిగ్నేచర్ ఉండాలి. ఇవన్నీ సెట్ చేసుకొని మీరు అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్గా మనం ఫైనల్ చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్ పేమెంట్ అనేది. సో అప్లికేషన్ పేమెంట్ కూడా ఎలా చేసుకోవచ్చు అంటే క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు చేయండి. సో ప్రొసీడ్ పేమెంట్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు దానికి మీ పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇవన్నీ అడుగుతాయి. ఇవన్నీ ఎంటర్ చేస్తే మీరు అమౌంట్ అనేది పే చేయండి. ఇక ఇదే డాక్యుమెంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇదే పీడిఎఫ్ డాక్యుమెంట్లో లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్స్ అని చెప్పేసి ఉన్నాయి. అంటే ఒక్కొక్క స్టేట్లో ఎక్కడ ఉన్నాయి, ఆ సెంటర్ సీరియల్ నెంబరు, కోర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్త నోట్ చేసుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం 3 సెంటర్సే ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణకు వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఇక్కడ కూడా 3 సెంటర్స్ ఉన్నాయి. ఈ 3 సెంటర్స్లో మీరు ఎంత తొందరగా అప్లై చేస్తే కనుక మీకు ఫస్ట్ ప్రయారిటీలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో మీరు తొందరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఈ సెంటర్స్, తెలంగాణలో వచ్చేసి ఈ సెంటర్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా వేరే స్టేట్ కనుక ఉంటే ఆ వేరే స్టేట్లో మీకు ఏదైతే దగ్గర ఉంటుందో 4th ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకొని ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేస్తే దీనికి సంబంధించినటువంటి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఈ డిగ్రీ ప్రోగ్రామ్ అడ్మిషన్స్ దీంట్లో ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి. సో దీంట్లో టోటల్గా మనకు 11 కోర్సెస్ ఉన్నాయి. 11 కోర్సెస్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీ సైన్స్, ఫారెస్ట్రీ, కమ్యూనిటీ సైన్స్ అండ్ ఫుడ్ న్యూట్రిన్. నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ సెరికల్చర్. నెక్స్ట్ వచ్చేసి బీటెక్ అగ్రికల్చర్, డైరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ బ్యాగ్ టెక్నాలజీ. బీటెక్ అనే వర్డ్తోనే ఉన్నాయని ఎంపీసీ వాళ్ళు చేయొచ్చు. ఏవైతే బీఎస్సీ అని ఉన్నాయో అవన్నీ బైపీసీ వాళ్ళు చేయొచ్చు. సో ఏ కోర్స్కి ఎవరు ఎలిజిబిలిటీ అనేది కూడా మనకు దీంట్లోనే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ 10+2 ఎగ్జామినేషన్ అని చెప్పేసి క్లియర్ ఇవ్వడం జరిగింది. సో బీఎస్సీ అగ్రికల్చర్ చూస్తే పీసీబీ ఆర్ పీసీఎంబీ ఆర్ పీసీఎం ఇంటర్ అగ్రికల్చర్ అని చెప్పేసి మనకు క్లియర్గా ఇచ్చారు. ఈ పీసీబీ, పీసీఎం ఏంటి, ఇక్కడ 11 కోర్సెస్కి సంబంధించి టోటల్ వివరాలన్నీ ఉన్నాయి. ఇక్కడ పీసీ అంటే ఏంటంటే
పి అంటే వచ్చేసి ఫిజిక్స్, బి అంటే బయాలజీ, ఏ అంటే అగ్రికల్చర్, సి అంటే కెమిస్ట్రీ, ఏం అంటే మ్యాథమెటిక్స్. అంటే ఇక్కడ ఆర్ ఉంది, దీంట్లో ఏ ఒక్కటి ఎలిజిబిలిటీ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ అనమాట. సో మ్యాక్సిమం మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బీటెక్, ఒకవేళ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కనుక బీఎస్సీ కోర్సెస్ చేయొచ్చు. సో ఈ ఐకార్ ఎగ్జామ్ వచ్చేసి టోటల్గా మనకు 11 కోర్సెస్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. సో ఇక్కడ కోర్సులో చేరే ముందు కూడా, అప్లికేషన్ చేసే ముందు కూడా ఈ బులెటిన్ బోర్డు ఏదైతే ఉందో, ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో, ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ టోటల్గా చదవండి. దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో అప్లికేషన్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ అయితే, అప్లికేషన్ కరెక్ట్ చేయడం అనేది ఇంకొకటి. ఒకసారి మీరు అప్లికేషన్లో ఏమైనా పొరపాటున ఎంటర్ చేసేస్తే ఆ అడ్మిషన్ టైంలో కూడా రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండకపోవచ్చు. కాబట్టి ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ క్లియర్గా చదివిన తర్వాత అప్లై చేయడానికి ట్రై చేయండి. పేమెంట్లో కానీ ఇష్యూస్ ఉంటే ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి, అలానే హెచ్డిఎఫ్సికి సంబంధించి వాళ్ళ మెయిల్ ఐడీస్, ఫోన్ నెంబర్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా క్లియర్గా వస్తారు. పీడిఎఫ్ డాక్యుమెంట్ కంప్లీట్గా చదవండి. చదివిన తర్వాత అప్లై చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇంకా డౌట్ కనుక ఉంటే కింద వాళ్ళు ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు. ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా కాల్ చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే 2018లో ఏం జరిగింది అనేది కూడా మీతో షేర్ చేసుకున్నాను. 2018లో ఏంటంటే, సో ఫస్ట్ అప్లై చేసేటప్పుడు ఏమన్నారు అని అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని చెప్పేస్తారు. కంప్యూటర్ బేస్డ్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ఎగ్జామ్ ఏంటంటే పోస్ట్ పోన్ చేస్తారు, క్యాన్సిల్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఆఫ్లైన్లో పెట్టేస్తారు. చాలా లేట్ ప్రాసెస్ జరిగింది. బట్ ఈసారి అయితే ఆ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఇదంతే పక్క ప్లాన్గా ఉంది. సో మీరైతే చాలా జాగ్రత్తగా ఉండి, సో ఈ నేషనల్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి సంబంధించి ఒక మార్క్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ మార్క్ లింక్ కూడా నేను కింద షేర్ చేస్తాను. ఆ మార్క్ లింక్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఈ బాక్స్లో మీకు అటాచ్ చేస్తాను, మార్క్ లింక్ అని చెప్పేసి. సో దీనికి ముందే ఈ ఎన్టీఏ గురించి కూడా నేను కొంచెం స్టడీ చేస్తాను. ఎన్టీఏ అనేది టోటల్ నీట్, జేడబ్ల్యూ లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఈసారి ఎలాంటి ఇష్యూస్ ఉంటే ఐకార్ ఎగ్జామ్స్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో మీరు బాగా ప్రిపేర్ కానీ, దానికి సంబంధించిన సిలబస్ కానీ, ఇంకా ఇన్ఫర్మేషన్ కానీ, ఇక బులెటిన్ బోర్డు ఏదైతే ఉందో ఈ బులెటిన్ పీడిఎఫ్ డాక్యుమెంట్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది. డౌట్ ఉంటే ఏవైతే నెంబర్స్ ఇచ్చారో నెంబర్స్ కాల్ చేయండి. లేదు ఇంకా స్టిల్ ఇంకా డౌట్ కనుక ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో చాలా మందికి ఐకార్ అనేది ఒక ఎగ్జామ్ ఉంది, దీని నుంచి మనం అగ్రికల్చర్ కోర్సులు చేరవచ్చు అనే ఇన్ఫర్మేషన్ చాలా మందికి కూడా తెలియట్లేదు. సో ఎన్నో వీడియోస్ మీరు షేర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు షేర్ చేయడానికి ట్రై చేయండి. కంపల్సరీగా ఇది ఎవరికొకరు యూజ్ అవుతుంది. ఇది ఐకార్ 2019కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక లైక్ అనే బటన్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ బటన్, దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.